శంషాబాద్లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో 4 తీర్మానాలు చేశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీని అభినందిస్తూ బండి సంజయ్ తీర్మానం చేశారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిపించిన ప్రజలకు సెల్యూట్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటాలని, అందుకు తగ్గట్లుగానే క్యాడర్ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇలా 8 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కసితో ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు పాల్పడదు, పోలీసుల ద్వారా ఏ విధంగా అరాచకాలు పాల్పడదు, దానికి 2 తెలియాల కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. మేము వేయాల్సింది బీజేపీకే ఓటు వేయాలి, కానీ 6 గ్యారెంటీలు మోసం చేసి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. తిరిగి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసే ప్రయత్నం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మాకు అండగా ఉండడానికి తిరిగి భారతీయ జనతా పార్టీకి మాకు సిద్ధంగా ఉందని చెప్పి ఇలా ప్రజలు తిరిగి మన మీద నమ్మకం విశ్వాసంతో మన కోసం ఎదురుస్తున్నారు.